శుభములు కలుగు నీకు. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. ఏంటమ్మా అలా ఆగిపోయావేంటి? ఎక్కడికి వెళ్తున్నావు వారాహి? ఏమైందమ్మా? కళ్యాణికి తన మీద తనకే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందనిపిస్తుందమ్మా. ఏమ్మా ఏమైంది? ఇదివరకు కళ్యాణి తన వస్తువులన్నీ చాలా పద్ధతిగా సర్దు పెట్టుకునేది. ఇప్పుడు చూడు, కనీసం టాబ్లెట్స్ కూడా సర్దు పెట్టుకోకుండా ఇలా చిందరవందరగా పడేసింది. అదేం కాదులేమ్మా, కళ్యాణికి తొందరలోనే నయమైపోతుంది. మళ్ళీ తను మామూలుగా తన పనులు తను చేసుకుంటుంది. సరే గాని నన్ను గదిలోకి ఎందుకు తీసుకొచ్చావమ్మా? బయట హాల్లో అల్లుడు వాళ్ళున్నారు కదా, అక్కడ మాట్లాడితే వాళ్ళు వింటారు కదా, బావుండదు. అసలు దేని గురించమ్మా? మనం తీసుకొచ్చిన నగ గురించమ్మా. దాని గురించా? దాని గురించి ఏం మాట్లాడాలి? మనం మంచి నగే కొన్నాం కదా. మనకి నచ్చిందమ్మా, కానీ ఆ అబ్బాయికి, రేఖకి, అరుంధతికి నచ్చుతుందో లేదోనని కంగారుగా ఉంది. అమ్మా, మనం చాలా మంచి నగ తీసుకున్నాం. మనం చాలా రుచిగా వంట చేశాం, కానీ అవి ఆ అబ్బాయికి నచ్చలేదు, పక్కకి తోసేశాడు. రేపటి రోజు మనం పెట్టబోయే నగ కూడా నచ్చుతుందో లేదోనని భయంగా ఉందమ్మా. ఎందుకమ్మా భయం? వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనం పెట్టింది తీసుకోవాలి కదా. తీసుకోవాలమ్మా, తీసుకుంటారు కూడా. కానీ ఆ తీసుకునేదేదో పూర్తి ఇష్టంతో తీసుకోవాలన్నదే నా కోరిక. అది వాళ్ళకి నచ్చితే మన మీద కొంచెం మంచి అభిప్రాయం కలుగుతుంది కదా. అలా కలగాలనేదే నా ఆశ. అమ్మా, వాళ్ళ గురించి ఆశలు కోరికలు మనకెందుకమ్మా? ప్రతి దానికి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. కొంచెం కూడా పాపం తెలవకుండా మనం పెట్టిన భోజనాన్ని విసిరికొట్టాడతను. అలాంటి మనిషి అసలు మన గురించి మంచిగా ఆలోచించాలనుకోవటం ఆశ కాదమ్మా, అత్యాశ అవుతుంది. అలా అనకమ్మా. మనం వాళ్ల సాంప్రదాయం ప్రకారమే ఈ ఫాగ్ఫెరా కార్యక్రమం చేస్తున్నాం. ఇది మనం ఎంత నిజాయితీగా, ఎంత ప్రేమగా చేస్తున్నామో అరుంధతి గుర్తిస్తే ఇంతకాలంగా నేను అనుభవించిన బాధ తీరిపోతుంది. అది జరగాలమ్మా. మన రెండు కుటుంబాల మధ్య గొడవలు తీరిపోవాలి. మనం ప్రయత్నిస్తున్నాం. అది వాళ్ళు గుర్తిస్తే మనకి సంతోషం, లేకపోతే మాత్రం బాధపడొద్దు. అంతేలే. పని మనది, ఫలితం ఆ దేవుడిది. అంతకు మించి ఏం చేస్తాం? సరే, ఇంక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో. సరేనమ్మా. రేపొద్దున్నే ఆ నగ తీసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని అప్పుడు అల్లుడికి పెడదాం. అలాగే. ఇంతకీ నగెక్కడ పెట్టావు? నా గదిలో బీరువాలో బుట్టల మధ్యలో పెట్టాను. సరే పద, ముందు అల్లుడి గారికి టిఫిన్ పెడదాం. అదైనా తింటాడు, లేదంటే వాళ్ళింటి నుంచి తెప్పించుకుంటాడు. పద.
నేను ఒక్క నష్టమే చేద్దాం అనుకుని ఈ రూమ్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు మాకు 2 లాభాలు కలిగే అవకాశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పని క్లోజ్. ఇవి వాడి కాళ్ళు బాగు చేసుకుని పోలీస్ అయిపోదాం అనుకున్నావా కళ్యాణి? ఇక నువ్వు జీవితంలో లేచి నడవలేవు. రేపు ఇంట్లో జరిగే గొడవకి మీ అమ్మ గుండె ఆగిపోతుంది. ఆ రేంజ్లో ఉంటుంది రేపటి గొడవ. ఏది షేవింగ్ కిట్ తెచ్చావా? తెచ్చాను. మరివ్వు. ఏంటిది? షేవింగ్ చేసుకునే కత్తి. షేవింగ్ చేసుకునే కత్తా? అంటే దీంతో నేను షేవింగ్ చేసుకోవాలా? అంతే కదా అర్థం. నువ్వు ఇది ఎవరిని అడిగావు? మా బార్బర్ కొట్టు బాబాయ్ని. బార్బర్ కొట్టు బాబాయా? ఏయ్, దీంతో ఎవడైనా షేవింగ్ చేసుకుంటాడా? దీనికి ఎంత చరిత్ర ఉందో తెలుసా? 3000 షేవింగ్లు చేసిన కత్తంట ఇది. ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు బ్లేడ్ మార్చడమే కానీ కత్తి ఇప్పటి వరకు మార్చాల్సిన అవసరం రాలేదంట తెలుసా? ఈ కత్తితో షేవింగ్ చేసుకోవాలని మా పేటంతా బాబాయ్ దగ్గర ఎప్పుడు వెయిటింగ్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా బోల్డ్ అంత క్యూ ఉంటే వాళ్ళందర్నీ ఆపి 1/2 గంటలో తెచ్చిస్తానని రిక్వెస్ట్ చేసి షేవింగ్ చేస్తుంటే మధ్యలో నుంచి తీసుకొచ్చా. షేవింగ్ మధ్యలోనా? మధ్యలో అంటే అదే వాళ్ళని ఆపి కత్తి స్పెషల్ గా క్లీన్ చేయించి కొత్త బ్లేడ్ వేయించి తీసుకొచ్చాను. అక్కర్లేదు వెళ్ళు. అక్కర్లేదంటే ఎలా? అంత హిస్టరీ ఉన్న కత్తితో షేవింగ్ చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకంత అదృష్టం వదిలే అమ్మా. ఇప్పుడు వద్దంటే మళ్ళీ షేవింగ్ అంటే కుదరదు మరి. చిచి, అది అవసరం లేదు, వెళ్ళు. నేను అసలు ఇంటికి వెళ్ళేంత వరకు షేవింగ్ చేసుకోను. ఏదో కావాలని నిన్ను ఏడిపించాలని షేవింగ్ కిట్ కావాలని చెప్పాను. అంతేనా? నన్ను ఏడిపించడానికి తెప్పించావా? అవును. నాకు అన్నీ తెలుసు, నువ్వు అన్ని కావాలని చేస్తావని. అందుకే నేను కూడా కావాలని బార్బర్ షాప్ నుంచి కత్తి తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్ నుండి షేవింగ్ కిట్ కొనుక్కు రాలేదు. సరే, ఈ కత్తి ఇచ్చేసి వస్తాను. దెబ్బ కొడుతుందా? ఏంటలా చూస్తున్నావు? మీ జీవితాల్లో కూడా మీ అమ్మిలా నియమాలు పెట్టి ఓ పద్ధతిగా పెంచుంటే మీ జీవితాలు కూడా బాగుపడేవని బాధపడుతున్నావా? ఇప్పుడు బాధపడి ఉపయోగమే లేదు. కొన్ని జీవితాలంతే, పుట్టడమే బ్యాడ్ ఫేట్ తో పుడతారు. వేస్ట్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? ఏడవలేక నవ్వుతున్నావా, నవ్వుతున్నట్టు నటిస్తున్నావా? నిన్ను చూసి జాలి పడుతున్నాను. వాట్? నవేడేస్ నీలాంటి పిచ్చోళ్ళు అమాయకులు ఉన్నందుకు జాలి పడుతున్నాను. చా, ఎందుకో. ఈ రూల్స్ నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు? చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూల్స్ ని మీరందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారా? పాటిస్తున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. ఇలా అంటే బెటర్గా ఉన్నారా, బ్యాడ్గా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నామని. అసలు నీ డౌట్ ఏంటో చెప్పు. అంత బాగుంటే మా దగ్గర అప్పు చేయాల్సిన అవసరం మీకెందుకు వచ్చేది? హలో, బాగుండడం అంటే బాగా డబ్బు ఉండడం అని కాదు. ఇది బాగుండడం అని అర్థం. ఈ ఏరియా చాలా ప్యూర్గా ఉండడం అని అర్థం.
అయినా డబ్బుంటేనే బాగుంటామనుకునే నీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదులే. చా అంటే మీరందరూ ఈ రూల్స్ని పర్ఫెక్ట్గా పాటించేస్తున్నారన్నమాట. నాకెందుకో డౌట్గా ఉంది. సపోజ్ ఆ రూల్ ఉందే, ఆ రూల్ చదువు ఒకసారి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అంటే మీ ఫ్యామిలీలో ఒకరికొకరి మధ్య అసలు సీక్రెట్సే లేవా? తప్పు చేసిన వాళ్ళకి సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఏమో, మీ అమ్మ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో, మీ నుంచి ఏదైనా రహస్యం దాచుండొచ్చేమో. అదిగో ఆ రూల్ ఉందే, డబ్బు కంటే కుటుంబమే గొప్పది. అది నిజంగా నిజమేనా? ఎందుకు కాదు, మా వరకు మాకు నిజమే. ఎందుకు నిజం అవుతుంది? ఏమో, మీ అక్కకి బాగా డబ్బున్న సంబంధాలు వస్తే వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేయదా మీ అమ్మ? వచ్చిన వాళ్ళు తర్వాత మీ ఇంటి గుమ్మం తొక్కమని అంటే మీ కుటుంబం కోసం చేసుకునే వాళ్ళని వదిలేసి వచ్చేయగలరా మీరు? అలా వచ్చేమని మీ అమ్మ చెప్పగలదా? అలా చెప్పగలిగితే ఇప్పుడు నిన్ను కూడా నన్ను వదిలి వచ్చేమనాలి కదా. కానీ రానివ్వకుండా మా ఇంటికి ఎందుకు పంపించింది? మాతో ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది? మేం బాగా డబ్బున్నోళ్ళమనే కదా. మరి ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అవ్వలేదా? పిచ్చిగా వాగకు. మా అమ్మ మీ డబ్బుకి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించలేదు. దీనికి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించింది. ఈ ఊరి కట్టుబాట్లకి విలువిచ్చి పంపించింది. ఇదే రకంగా ఏ గుడిసెలో వాళ్లనైనా ఇంకొకరినెవరినో పెళ్లి చేసుకుని ఉండుంటే కూడా మా అమ్మ ఇంతకంటే ఆనందంగా నన్ను ఆ ఇంటికి పంపించుండేది. చా, నిజమా? కంగారు పడకు, త్వరలోనే నీ ఒపీనియనే కాదు మీ ఇంట్లో అందరి ఒపీనియను మారిపోతుంది. ఎందుకంటే నీ చేత ఆ రూల్ బ్రేక్ చేయిస్తాను కాబట్టి. మా అమ్మ నమ్మకాల్ని నువ్వేం చేయలేవు. అసలు మీ అందరి చేత ఏదో ఒక రూల్ బ్రేక్ చేయించాలనే ఒపీనియన్తోనే నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. మీరంతా కలిసి నన్ను గుళ్ళో పనుడుగా మార్చిన రోజే నేను ఈ రూల్స్ రాసి నా రూమ్లో గోడ మీద పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి తీరతాను. నీకు చేతనైంది చేసుకో. అమ్మా, రెండు భిన్న ధృవాలు, ఒకటి చెడ్డ ఆలోచన, ఇంకొకటి ఆ చెడును తుడిచే వివేచన. ఏది గెలిపిస్తావమ్మా? అసలెందుకీ మనుషుల్లో తేడాలు? మార్చమ్మా, ఆ చెడును మార్చే శక్తినివ్వు. రండి పిన్ని, రావుదినా, కూర్చోండి, కూర్చోండమ్మా. వారాహి, హాసిని తీసుకురా. అమ్మా రేఖ, అల్లుణ్ణి తీసుకురా అమ్మా. పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయేనా. రా బాబు, రమ్మా.
పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా ఏంటోదిరా కొత్తగా ఏదో చేస్తున్నావు? దీనిని పాక్ఫెరా అంటారు. రాజస్థాన్ వైపు బాగా చేస్తారు. అరుంధతి వాళ్ళు ఇది చేయమని కోరారు. ఓ అలాగా. మన పద్ధతిలో చేస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ పద్ధతి మాత్రమే చేస్తే మనకి తృప్తిగా ఉండదు. అందుకే రెండు పద్ధతులు కలిసి చేస్తున్నా. వదినా వెయ్యండి. వదినా మీరు రండి. వావ్, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా చాలా మంచి ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఎన్నో పెళ్ళిళ్ళు చూశాను, కానీ ఇంత మంచి నగ ఎక్కడా చూడలేదు. నిజంగా ఇంప్రెస్ అయిపోవచ్చు. కానీ వెళ్ళమ్మా. దీర్ఘ సుమంగళి భవ. చల్లగా ఉండమ్మా.
చాలా హ్యాపీగా పాక్ ఫెరర్ పూర్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. కాసేపట్లో ఉంటుంది మీకు అసలైన పండుగ. మా అమ్మకి నిజమైన సంతోషం. అమ్మా అరుంధతి, తెలుసుకున్నానమ్మా. నువ్వు ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టాలంటే అందుకు కావలసిన 200 ఎకరాల భూమి ఒకే బిట్టుగా ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నాను. ఎవరి దగ్గరుంది? మన సిటీలో ఉన్న ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని జయసింహ గారి దగ్గర. జయసింహ దగ్గర? అతని దగ్గర అంత పెద్ద ల్యాండ్ ఉందా? అంత బిగ్ షాటా అతను? అంటే ఆయన దగ్గర ఓ 50 ఎకరాలు ఉంటే ఎప్పుడో ల్యాండ్ రేట్స్ బాగా తక్కువగా ఉన్న రోజుల్లో జూట్ మిల్ లాంటిది ఏదో పెడదామని చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి కొంచెం కొంచెంగా పాత రాజబాబు సినిమా బడ్జెట్ రేటుకి భూమి కొనిపెట్టుకున్నాడు. సునైనా, నా గదిలో బట్టల బీరువాలో ఆ నగుంటుంది కదా, తీసుకోనరా. సరే అమ్మా. సునైనా, ఆ నగైటవ్వమ్మా. దీంట్లో నగ లేదు. నగ పోయిందమ్మా. నగ పోయిందమ్మా.